అరే మామ అటు చూడు. ఎవరు నువ్వు? ఎందుకు చెడిపేస్తున్నావు? హలో, లవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నేను నీలు లవర్ రాజేష్ ఎక్స్. ఇవన్నీ రాసింది నేనే, కానీ తను నన్ను ప్రేమించట్లేదు, అందుకే చెరిపేస్తున్నాను. నాన్న, రాజేష్ అనేవాడు లేడు లేడు లేడు. నన్ను నమ్మండి నాన్న. అచ్చా, నమ్ముతున్నానే. మరి బాలుగారి సంగతి ఏంది? ఆయన ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నిన్నగాక మన ఫ్రెండ్ అని చెప్పినావు, అప్పుడే లవర్ అయిపోయినా? ఏమో తెలియదు నాన్న. ఏంటే నీకు తెలియదు? నిన్ను నీలుకి నాకు మధ్య గొడవలు పెట్టి తన వల్ల వేసుకున్నాడు బాలు. నా నీలు నాకు కాకుండా చేశాడు. నా నీలు పిచ్చిది, అమాయకంగా బాలు నమ్మింది. బాలు మాయలో పడిపోయింది. అదిగో వస్తున్నాడే, వాడే బాలు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. విడిపోయిన లవర్స్ ని కలపడం మన కాలేజీ కల్చర్. అలాంటిది లవర్స్ మధ్య గొడవలు పెట్టి ఆ బాలు చీట్ చేశాడంటే వెరీ బ్యాడ్. సో బాలు ఈజ్ ఏ బ్యాడ్ గై. ఆ బ్యాడ్ బాయ్ గడి బెండ్ తెద్దాం పదండ్రా. నీలుకి దగ్గరే రాజేష్ ని ఆమెకి కాకుండా చేస్తావురా? రాజేష్ వాడు లేడురా. నా మాట వినండిరా. ఆ పేరుతో ఎవరు లేరురా. నేనే రాజేష్. రాజేష్ అన్న వాడే లేడు. నీళ్ళు వచ్చేంత వరకు ఆగండిరా, మీకే తెలుస్తుంది. నీళ్ళు చెప్పేది. మాట వినండిరా. వస్తున్నా, రాజేష్ అన్న వాడు నీళ్ళు చూడ్డానికి అమాయకంగా ఉంది, కానీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది. హాయ్. లేని రాజేష్ గిఫ్ట్ ఏమి ఇస్తావు? ఉన్న రాజేష్ కి ఇవ్వచ్చు కదా. హూ యు? రాజేష్. నా ఐడి కార్డు చూసే ఆ రోజు గోడల మీద పేరు రాసావు. యు మిస్టేకెన్. నా రాజేష్ నాతోనే ఉన్నాడు. యు వాంట్ మీట్ హిమ్? కమ్ కమ్. హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్ రాజేష్. యు వాంట్ మీట్ హిమ్? కమ్ కమ్. నో, నో నీడ్. ఇదే నన్ను ఎదవం చేసింది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి మోసం చేసింది. అయితే వదలకు, వెళ్ళి దాన్ని లాక్కురా. వెళ్ళు.
పోలీసులు వస్తున్నారా? సార్ రాజేష్ ఇదేంటిది? ప్యాక్ చేయించడం మర్చిపోయావా? లేదు, నీకు చూపించడానికి తీసుకొచ్చాను. ఎలా ఉంది? బాగుంది కదా? చాలా బాగుంది. నేను ఇచ్చిన గిఫ్ట్స్ చెత్తలా పడేశావు. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ ప్రాణంలో చూసుకున్నాను. నేనే నీ మనసులో లేనప్పుడు నీ జ్ఞాపకం నాకెందుకు? తీసుకో. ఆపండ్రా, ఇంకా కొట్టే తెస్తాడు. పేరులే కొత్తవి, మాటలే కొత్తవి, మోహము కొత్తది. నన్ను తాకద్దు. రాజేష్ లేడనుకున్నాను. రాజేష్ ఉన్నాడని తెలిసాక ఈ బాలు లేడు. పడతాను బాలు లేడు. అనుకుంటూ పడతావే తెలిసి, తను నీలో దాక్కుని జగమంతా వెతికేలా చేస్తుందని తెలుసా, తెలుసా మనసా, మనసా. తప్పు చేశాను ఫాదర్, తప్పు చేశాను. ఎడవకమ్మా, నువ్వు క్రీస్తు ఒడిలో ఉన్నావు. ఆయనే నిన్ను ఓదారుస్తాడు. ఏడు బాగట్లేదు ఫాదర్, తప్పు చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఈ లోకం పాపం భరించే ఆ యేసు నీ పాపం కూడా భరిస్తాడమ్మా. లేని రాజేష్ని క్రియేట్ చేయడం తప్పే, కానీ అదే రాజేష్ నా ప్రేమను దూరం చేసి నా బాలుని నాకు కాకుండా చేశాడు. నేను బాలుని ప్రేమించడం మొదలెట్టాక బాలు నన్ను ప్రేమించడం మానేశాడు. భరించలేకపోతున్నాను. నేను చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష. నన్ను ఎంతగానో ప్రేమించి మా నాన్న నన్ను ఆశ్రయించుకుంటున్నాడు. స్టూడెంట్స్ అందరూ నన్ను తిరుగుబోతాల్లో చూస్తున్నారు. చివరికి ఎంతగానో ప్రేమించిన బాలు కూడా చీతరించుకొని వెళ్ళిపోయాడు. క్షమించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. చాలా బాధగా ఉంది ఫాదర్. చూడమ్మా, దెబ్బ తగిలిన వెంటనే గాయం మానాలనుకుంటాము. తప్పు చేసిన వెంటనే క్షమాపణ కోరుకుంటాము. కానీ రెండిటికి టైం పడుతుంది. కాలానికి మించిన వైద్యుడు, కాలానికి మించిన మిత్రుడు ఈ లోకంలో లేరమ్మా. మనిషి పరిష్కరించి లేని ఎన్నో సమస్యలకు సమాధానం కాలమే చెప్తుంది. కాబట్టి ఆ కాలాన్ని నమ్మి దేవుణ్ణి ప్రార్థించు, అంతా మంచే జరుగుతుంది. చదువుకోమని ఇక్కడికి పంపిస్తే ఏంట్రా ఇది? ఊర్లో ఎవరికైనా తెలిస్తే ఎంత బాధపడతారు? అయినా నువ్వు అమ్మాయితో అంత చనువుగా ఉంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. అంతెందుకు, మేం కూడా మీ ఇద్దరు లవర్స్ అనే అనుకున్నాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నీ వల్లే నీలు రాజేష్ విడిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరిని మళ్ళీ బయట చేసే బాధ్యత నీదే. నేను ఆ పని చేయలేను బాబాయ్. ఏ, ఎందుకని? నేను నీలుని ప్రేమించాను పిన్ని. నేను ఆ పని చేయలేను. ఏంట్రా నువ్వు అనేది? బుద్ధుందా? ఎవరినో ప్రేమిస్తున్న అమ్మాయి నువ్వు ప్రేమిస్తావా? తప్పు కదూ? ఇందులో అన్నయ్య తప్పేం లేదు. అసలు తప్పంతా నీలుదే. నీలు అన్నయ్య బైక్ ఎందుకు ఎక్కాలి? అన్నయ్యతో కలిసి సినిమాకి ఎందుకు రావాలి? పవర్ పోగానే అన్నయ్యని ఎందుకు కౌలించుకోవాలి? ఒక అందమైన అమ్మాయి ఇవన్నీ చేస్తే ఏ అబ్బాయి అయినా లవ్ లో పడతాడు. నువ్వు నోరు మూసుకుని లోపలికి పోరా పిల్ల వెదవా. పిల్ల వెదవనే. అందుకే మాకు లవ్ స్టోరీస్ బాగా అర్థం అవుతాయి. నిన్ను నీలు మనసేంటో నీకు తెలీదా? అంటే అనుమానం, నీలు మీద అనుమానం, నీ ప్రేమ మీద నీకే అనుమానం. అనుమానం ఉన్న చోట ప్రేమ లేదు. అసలు ఇది ప్రేమే కాదు. ఎందుకు రేడుపు? లేదురా, ఇదంతా